mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. నా గుండెలో ఉన్న కండల్ని పీకి గోకి గోకి గిలిగింతలు పెట్టక జాకి డాగిలా ఉంటాను నీ కాళ్ళు నాకి నాకి. ఈ జనలకి ఇట్లా కాదు, గిట్లా పెట్టుకోండి, ఇట్లా ఇట్లా గిట్లా పెట్టకు, ఇట్లా అట్లా పెట్టుకొని చూడాలి. ఎట్లా పెట్టుకొని చూడాలి? అయ్యో వాడు చూడు నెత్తి మీద ఎట్లా పెట్టుకున్నాడు వాడు. పెడతలేడు, అస్సలు పెడతలేడు. నమస్తే పెడతానా. జై హింద్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఇప్పుడు ఈ చూసే వీడియో పార్ట్ 4 అన్నమాట. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా కనుక ఒకసారి చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. మీకు ఈ వీడియోలో మేడారం జాతరలో జరిగే ప్రతి ఒక్క సన్నివేశం మీకు చాలా క్లియర్గా అవపడుతుంది. అండ్ లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోలో మీకు అమ్మవారు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది, ఎంత సందడిగా ఉంటుంది, అసలు మేడారంలో అమ్మవారు వచ్చే టైంలో ఎలా జరుగుతుంది అనేది పూర్తి వీడియో మీకు ఇందులో క్లారిటీగా క్లియర్గా అవపడుతుంది. సో అస్సలుగా మిస్ అవ్వకండి అండ్ స్కిప్ చేయకండి. నేనైతే ఆ కొరడ అందుకొని ఎవరినన్నా ఒకరిని కొడుతుంది కావచ్చు అని అనుకున్నా. మధ్యలో ఒక గుండు అంకుల్ వచ్చిండు, ఆ కొడుతుంది కావచ్చు అనుకున్నా కానీ పాపం కొట్టలేదు. సో నాకు చాలా బాధ అనిపించింది. ముందు ఒకవేళ ఆ ప్లేస్లో ఉంటే నిజంగానే ఆ గుండు మీద ఒకరు వీక్తున్నాను. నాకు అసలు ఇప్పటి వరకు నేను ఎప్పుడు అంటే చాలాసార్లు వచ్చాను, చాలాసార్లు చూశాను, కానీ ఈ విధంగా ముగ్గులు అనేది నేను ఇప్పటివరకు చూడలేదు. అమ్మవారు వచ్చే ముందు చాలామంది ముగ్గులు వేస్తారు, అది నాకు ఇప్పుడే తెలిసింది. చాలా బాగుంది. ఈ ఒక్క ముగ్గే కాదు, ఇంకా మీకు చాలా ముగ్గులు చూపిస్తా, వెళ్ళి చూద్దాం. అదంతా క్లీన్ చేసుకున్నాను. గదులు ఉన్న ప్లేస్ ముందు దాకా క్లీన్ చేసుకో. నిజంగా ఆమె తెచ్చిన ఆ దేవుణ్ణి చూస్తే వెండి కళ్ళతోని బెల్లంకి అతకబెట్టుకొని వస్తుంటే నిజంగా ఒక నిమిషం నాకు భూకంపం వచ్చింది. నిజంగా ఆ దేవతని ఎదురుగున్నంత ఫీల్ అయిపోయినా, అంత భయం వేసింది. అండ్ ఒక్కసారి స్టన్ అయిపోయినా. నిజంగా ఇంకా చాలా ఉన్నాయి, మీరు మిస్ అవ్వకుండా చూడండి. సంబరాలు కాదు, నిజంగా దారుణమైన సంబరాలు. ప్రతి ఒక్కరి ఫేస్లో కూడా ఆనందంగా ఉంటారు. ఎక్కడ కూడా నేనైతే ఇలాంటి చూడలేదు. మేడారంలో అయితే చాలా బాగుంటుంది ఇలాంటి. ఫ్యామిలీ అందరూ కలిసి డ్యాన్స్ చేయడం, అక్కడ బీటింగ్ మ్యూజిక్ అయితే ఆగదు, ఎక్కడ ఆగదు. ఓ సైడ్ డోర్లు.
ఫైటింగ్ మిస్ అవుతా అనుకున్నా. కానీ ఇగో ఈ అంకులు ఆ అబ్బాయిని బీర్ బాటిల్ అందుకొని పడలు 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 డబ్బి 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 మామూలు కొట్టలేదు. కానీ అంటే కరెక్ట్గా కొట్టలేదు, ఎందుకంటే అప్పటికే అతన్ని చాలామంది వెనక గుంజీళ్ళు. సో అక్కడితో నా లొల్లి అయిపోయింది. నేను ఇంకా కొంచెం బెటర్గా జరుగుతుందేమో అనుకున్నా, బట్ డిసప్పాయింట్మెంట్ అయింది. లొల్లి అయితే జరగలేదు. వాడేమో నేను మందిని తీసుకొస్తా, నువ్వు ఇక్కడనే ఉండు, అంగడికి రా అనుకుంటా వాడు పారిపోయింది అక్కడ నుంచి. ఎవరు ఊరుకుంటారు చెప్పండి, వాళ్ళ ఫ్యామిలీ గురించి చిల్లరగా మాట్లాడి చిల్లరగా బిహేవ్ చేస్తే. ఆ సమ్మక్క సారక్క తల్లి వచ్చే ముందు చాలామందికి అంటే నిలబడి చూడడానికి కూడా ప్లేస్ దొరకట్లేదు. ఎందుకంటే పోలీసు వాళ్ళు మొత్తం అందరినీ వాళ్ళ ఫోర్స్ అంతా యూజ్ చేసి గట్టిగా వెనక్కి నెట్టడం జరిగింది. పాపం ఎవరికో ఏదో జరిగింది, స్పాట్లో అంబులెన్స్ వచ్చింది. ఆ తొక్కిసలాటలా ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు, అంత జనాలు. ఇగో ఇప్పుడు ఈ అమ్మవారు వస్తున్నారు ముంగట, ఇది డీజే ప్లస్ లైట్స్ అవన్నీ. అమ్మవారు ఇప్పుడే వస్తున్నారు, అక్కడ ఏది గుట్ట నుండి, చిలకల గుట్ట నుండి అమ్మవారిని తీసుకొని వస్తారు. చూడండి ఎంత దారుణమైన ప్రొటెక్షన్తో వస్తారు చూడండి మీరు. అక్కడ పబ్లిక్ కూడా నూకేసుకుంటారు, కింద పడతారు. చాలామంది తొక్కిసలాటలో చాలామంది గాయాలు కూడా అవుతాయి. సో అంత బాగుంటుంది. ఇంకా మీరు ఇంకా చూడండి, ఇంకా పోలీసులు ఇది జస్ట్ వీళ్ళు వస్తున్నారు ఇప్పుడు అంతే. మనకు అమ్మవారు వెనకాల ఉంది, వస్తున్నారు అమ్మవారు కూడా అక్కడ నుండి. మీరు చూడండి ఒకసారి లాస్ట్ వరకు, చాలా బాగుంటుంది. ఇంతమంది పబ్లిక్ ఉన్న కాడ జనాలను కంట్రోల్ చేయడం అంటే కూడా పోలీసులకు చాలా కష్టమే. ఇందులో చూడండి పోలీసు వాళ్ళు ఎంత కష్టపడతారో. అండ్ వాళ్ళు కూడా ఈ మూమెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది మన వచ్చిన భక్తులతోని వాళ్ళు డ్యాన్సులు చేయడం, వాళ్ళు పాటలు పాడడం, వాళ్ళ పూలు జల్లడం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కొంతమంది పోలీసు వాళ్ళు ఉంటారు చూడండి, ఫ్రెండ్లీ పోలీస్ అంటాం మనం, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వస్తున్నారు అమ్మవారు వస్తున్నారు, ఇప్పుడు చూడండి ఎంతమంది పోలీసులు, ఎంతమంది బలగం. ఇంత బలగాల్లో ఉన్నా కూడా ఆ భక్తులని కంట్రోల్ చేయడం మాత్రం వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే అంతమంది చూద్దామని ముంగడికి తోసుకుంటారు. చాలామంది వీళ్ళు ఏమో చూస్తాలని ఇటు చూస్తే వీళ్ళు చెట్ల మీద ఎక్కి, ఎందుకంటే అక్కడ బ్యారిగేడ్స్ పెట్టిళ్ళు, ఇక వాళ్ళకి చూడడానికి ఆప్షన్ లేదు. ఆ ముంగట ఉన్న 50 మంది మాత్రమే చూడగలరు. సో అందుకని ఏం చేసిందంటే ఎవరికి వీలున్న స్తంభాలు, చెట్లు, గుట్టలు, పుట్టలు, పక్కపుంటి ఏది ఉంటుంది ప్రతి ఒక్కటి ఫుల్ అయిపోతాను. ఆ పోలీసు వాళ్ళు చూడండి ఎంతమంది పోలీసు వాళ్ళు అంటే, వాళ్ళు కూడా చూడండి, వాళ్ళ ఫేసులు చూడండి, డ్యాన్సులు చేస్తారు చూడండి వాళ్ళు కూడా. నాకు ఇది చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది నిజంగా. వాళ్ళు ఎంతో కష్టపడి ఉన్నారు. వాళ్ళ మీద పెద్ద డిపార్ట్మెంట్ ఉంటారు కదా, పెద్ద ఆఫీసర్, అతని మీద చల్లమని ఇంకోళ్ళని ఎంకరేజ్ చేస్తాను పూలు చల్లమని. ఈ టైంలో నాకు అనిపించింది నిజంగా, నేను అక్కడ మీకు అంటే సరిగ్గా చూపెట్టడం లేదు ఆ పబ్లిక్ని కూడా. డ్రోన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది, బట్ అక్కడ పోలీసు వాళ్ళు ఆల్రెడీ మనకు వార్నింగ్ ఇచ్చిండు. డ్రోన్ కెమెరాస్ ఏవి కూడా అమ్మవారు వచ్చినప్పుడు పైకి ఎగిరేయకూడదు, గుడి దగ్గర కూడా ఎగిరేయకూడదు, ఎందుకంటే దానికి కూడా కొన్ని ఉన్నాయన్నమాట రూల్స్. మీలో ఎవరైనా ఈ 2026 మేడారం జాతరలో పాల్గొన్నారు? ఒకవేళ పాల్గొంటే మాత్రం కింద కామెంట్ చేయండి భయ్య, మీరు ఏం చూశారు, మీ అనుభవం, మీ ఎక్స్పీరియన్స్ అసలు ఎలా జరిగింది, అమ్మవారిని చూసారా లేదా అని కింద కామెంట్ చేయండి. అమ్మవారు దగ్గరికి వస్తుండగానే ఈమెకు దేవుడు వచ్చింది. ఆమె అక్కడ ప్లాస్టిక్ బొమ్మలు ఉంటాయి కదా పిల్లలు, సో టాయ్స్ అమ్ముతుంది అన్నమాట. సడన్గా ఆమెకు దేవుడు వచ్చేసింది, ఎందుకంటే దేవత దారిలో ఉంది, కానీ ఆమెకు అప్పటికే దేవత వచ్చేసింది, పూనింది. ఇక ఇప్పుడే దేవత వచ్చింది చూడండి, అలా వెళ్తుంది అక్కడ. అంత పబ్లిక్లో మనం చూడాలంటే కూడా చాలా కష్టమే, బట్ ట్రై చేద్దాం. ఎందుకంటే అక్కడికే చూడండి ఎంతమంది జనాలు, ఎంతమంది పోలీసులు, అంత కంట్రోల్ చేసినా కూడా అప్పటికి చాలా వరకు కంట్రోల్ అవ్వరు కూడా, ఎందుకంటే 2 yearsకి ఒకసారి వస్తుంది కాబట్టి చాలామంది చూడాలనే ఆతృత, ఆశ చాలా దారుణంగా ఉంటాయి. సో కంట్రోల్ చేయడం మ్యాక్సిమం అవ్వదు, ఎలాగోలా వెళ్ళిపోవడం తప్ప. లాస్ట్కి నాకైతే క్లారిటీ వచ్చింది, ఇంతమంది జనాలల్లో అమ్మవారిని చూడడం అనేది చాలా రిస్కీ, అండ్ చాలా రిస్కీ అంటే చాలా పెద్ద రిస్కీ. సో మనతో నవ్వదని చెప్పేసి అమ్మవారి గుడిలోకి వెళ్ళాక ఫ్యామిలీ మొత్తం కలిసి మేము అమ్మవారిని దర్శించుకున్నాం. మాకు నైట్ 2 గంటలకి దర్శనం జరిగింది. ఇక తెల్లారే వెళ్దామని, ఎర్లీ మార్నింగే బయలుదేరదామని మేము నైటే దర్శనం చేసుకున్నాం.
అమ్మవారు వచ్చిన రోజు నుండి నెక్స్ట్ డే నుండి మేడారం కొద్ది కొద్దిగా జనాల తగ్గింపు అని భక్తుల రద్దీ అనేది తగ్గుతూ వస్తుంది. మీకు చూపిస్తాను. మేడారం ఇట్లా అమ్మవారు రాగానే ఆ ఒక్కరోజు మాత్రమే సందడిగా ఉంటుంది. నెక్స్ట్ డే నుండి మళ్ళీ 2 డేస్ అమ్మవారు ఉండేది. ఆ 2 రోజుల తర్వాత ఇక మీకు జనాలు అనేది అవుపడరు కూడా. బట్ అయినా కూడా కొంతమంది వస్తారు. అక్కడ అమ్మవారిని మొక్కుకొని వెళ్ళిపోతారు. అమ్మవారు ఉన్నా లేకున్నా సరే ఆ జాతర అనేది ఇంకో కొద్ది రోజులు అలాగే కొనసాగుతుంది. తొక్కేస్తున్నారు పాపం. ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఓడు రొమాన్స్ ఇస్తాను మీకు నచ్చలేదు. పిచ్చి పలు రకాలు భయ్య. ఆమెమో పైకెక్కి డ్యాన్స్ చేస్తుంది, వీడేమో ఆమెతో గోకనికి ట్రై చేస్తాడు. చాలా మంది కింద కూడా పడ్డారు. ఇది అంటి పెడతావా? ఇది అంటి పెడతారా? నేను ఇచ్చిన బాంబు వాళ్ళు అనుకున్నారు చాలా పెద్దగా పేలుతుంది, ఫుల్ ఏది మన పేపర్స్ అవి కలర్ పేపర్స్ వస్తాయని అనుకున్నారు. బట్ చాలా చిన్నగా డివిల్ అని పేలింది అంతే. వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ. ఒక్క ఫ్యామిలీ వచ్చి గాజులు కొంటే దాదాపుగా ఆమె దగ్గర ఉన్న మొత్తం 90% గాజులు అనేటివి అమ్ముడు పోయినాయి. ఇది నిజంగా చాలా బాగుంది. దాదాపుగా 200 డజన్లు తీసుకున్నట్టున్నారు నాకు తెలిసి. ఇంకెక్కువనే తీసుకోవచ్చు. మనిషికి 10 డజన్లు ఏమో తీసుకున్నారు. చాలా ఎక్కువ తీసుకున్నారు. అండ్ ఆమెకు కూడా చాలా బాగా జరిగింది గిరాకీ ఈ రోజు. వీళ్ళు సమ్మక్క సారక్కని ఇక్కడ చెట్టు కింద, అడవి లోపల చెట్టు కింద తయారు చేసుకొని, అంటే ముందే అన్ని తెచ్చుకొని పెట్టుకొని ఇక్కడ వీళ్ళు ఆ దేవతను అనేది కొలుసుకొని దేవతను మొక్కుకున్నారు. అది నిజంగా చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ. ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. గవర్నమెంట్ మేడారం జాతర కోసం అని చెప్పేసి 150 కోట్లు 200 కోట్లు ఎంతో శాంక్షన్ చేసిందని అన్నారు. కానీ చూసుకుంటే మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఒక్క రోడ్లు బాగున్నాయి, రోడ్ ట్రాఫిక్ అనేది ఎక్కువ లేదు. ఇది ఒకటి బాగుంది, అది ఒకటి తప్ప మిగతా అన్ని యాస్టీజ్ ఎప్పటి నుంచి ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి, మార్పులేం లేవు. ఎక్కడ లైట్స్ లేవు, ఎక్కడ బాత్రూమ్స్ లేవు, ఎక్కడ ఒక డస్ట్‌బిన్ అనేది గూడా లేదు. ఈరోజు చూసుకుంటే వార్తలలో మాత్రం మేడారం జాతర అయిపోయినంక ఇంత చెత్తొచ్చింది, ఇంత చెత్తని ఎత్తి పారబోస్తున్నారు అని పెద్ద న్యూస్ ఒత్తంది. బట్ అసలు జరగాల్సిందేంటి? పెట్టాల్సిందేంటి?
ముఖ్యమైనవి మాత్రం ఒక్కటి కూడా తీసుకోలేదు. ఇది కొద్దిగా బాధాకరమే. మిగతాయి అన్నిట్లలో ఒక రోడ్లు తప్ప మిగతాయి పూర్వకాలం నుంచి ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఎక్కడ గూడా నాకు ఏది కొత్తగా అనిపియలేదు. ఆ వాటరు మనము ఏది జంపన్న వాగుకెళ్ళినప్పుడు స్నానం చేయడానికి ఆ ఒక్కటే అది ఎప్పటినుంచో ఉన్నాయవి. అవి గూడా చాలా రోజుల పోయిన 2, 3 వాటికి అప్పుడే పెట్టిల్లు. కానీ వీళ్ళు ఏదో ఇప్పుడు పెట్టినట్టు అనుకుంటాల్లో ఏంటో మరి. మా మమ్మీ నాతోని గొడవ పడి మరీ ఈ షూ ఏపిచ్చింది. నేను వేరే షూ స్టైలిష్‌గా యేసుకుంటానన్నా. కానీ మా మమ్మీ నీకు తెలవదురా మేడారం జాతర కొత్త షూ యేసుకుంటే నీ మొత్తానికి అది పాడైపోతాయి, ఖరాబయిపోతాయి. ఒక్క రోజుతోనే అంతమైపోతాయి. నువ్వు ఈ షూయే యేసుకో అని చెప్పి పట్టుబట్టి ఏయించింది. తీరా లాస్ట్‌కి చూస్తే మాత్రం అవి ఒక్క రోజే యూజ్ చేసినా. నెక్స్ట్ డే యూజ్ చేయడానికి పనికి రాలేదు. ఇక్కడ చూడండి ఒక్కొక్కళ్ళు వాటర్ కోసం ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఒక పైపు దగ్గర కనీసం 200 మంది, 300 మంది ఈజీగా నిలబడుతున్నారు. అండ్ అక్కడ చాలా వరకు కొట్లాటలు కూడా జరుగుతున్నాయి. మేము ఇప్పటికే జాతరకొచ్చి 4 డేస్ అవుతుంది. సో ఇంక వెళ్ళే సమయం అయింది. మాకు నైటే దర్శనం అయింది. మా రిలేటివ్స్ ఇక్కడ ఉంటే వాళ్ళని కలుసుకొని ఇంక మెల్లగా అందరం ముల్లెలు చదురుకొని నెత్తిలో పెట్టుకొని బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసినాం మెల్లగా నడుచుకుంటా. ఇది ఒకటి బాగుంది ఇక్కడ. ఎవరిని కూడా నిలబెట్టి పంపించలేదు. అందరికీ సీట్లు దొరికినాక కూర్చోబెట్టి కరెక్ట్‌గా అన్ని లెక్కేసుకున్నాకనే పంపించిండ్రు. అండ్ అంటే ఏ ఊరికి ఆ ఊరు బస్సులు లైన్ అనేది క్లియర్‌గా ఉంది. సో దానివల్ల ఏం జరిగిందంటే చాలా మందికి బెనిఫిటే జరిగింది. ఇదొకటి చాలా బాగుంది ఈ రవాణా అనేది. సమ్మక్క సారక్క గద్దె మీదకి వచ్చిన నెక్స్ట్ డే నుండి మీకు జాతరలో క్రౌడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో మేమైతే ఇలా ట్రిప్ ఎంజాయ్ చేసినాం, ఫ్యామిలీ టూరు. చూశారు కదా అందరూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడోళ్ళు అక్కడ ఇంటికి దారి పట్టేసిళ్ళు. సో మేము కూడా ఇంటికి చేరుకున్నాం చాలా క్షేమంగా. మా టైగర్ గారు పాపం మా కోసం చాలా వెయిట్ చేసి బక్కగా అయిండు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్